గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ అమ్మాయి ఎక్కడ తగ్గేదిలే సినిమా మాత్రం విశ్వక్సేన్ కెరియర్లోనే ద బెస్ట్ మూవీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. కొన్ని సీన్స్లో అయితే మాత్రం చెప్తున్నాను కదా, కొన్ని సీన్స్లో అయితే మాత్రం జైలాగు సినిమాలో మనకి ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అనమాట. అంత బాగా యాక్షన్ అంత క్రూరత్వంగా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్లో 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ ఒక గూస్ బంప్ సీన్స్ డైరెక్షన్ మాత్రం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కొత్త డైరెక్టర్ అయినా సరే ఒక కృష్ణ చైతన్య గారు ఏదైతే అనుకున్నారో ఆ పాయింట్ ప్రకారం ఆయన్ని ఎలాగైతే చూపించాలనుకున్నారో ఒక ఇండియన్ క్యారెక్టర్ ఒక ఎన్టీఆర్ ఊహించుకుని అన్నట్టుగా ఆ రేంజ్ లో ఉంది క్యారెక్టర్స్ అయితే మాత్రం. రియల్ లైఫ్ లో బాలకృష్ణ గారు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో అంత పవర్ఫుల్ గా విశ్వక్సేన్ గారిని చూపించారు సినిమాలో అయితే మాత్రం. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఎక్కడో పెట్టింది అన్న, నెక్స్ట్ లెవెల్లో పెట్టింది. ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీన్ లో చిన్నదవన పెద్ద లవ్ సీన్ అవును సెంటిమెంట్ అవును ప్రతి సీన్ లో కూడా బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ నుంచి చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా డైరెక్షన్ కూడా అంతే బాగా డీల్ చేశారు. అంజలి గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఆ రమ్య కృష్ణ గారు గుర్తొచ్చారు అనమాట. అంత పవర్ఫుల్ రోల్ అంత పవర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. స్నేహ శెట్టి గారు ఒక పిల్లలంగా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి సినిమాలో ఆవిడ మోసం చేస్తుంది, బట్ ఈ సినిమాలో మోసపోయింది. సో అది కొంచెం హర్ట్ అయ్యాం మేము. బట్ సినిమాలో అయితే మాత్రం విశ్వక్సేన్ గారు విశ్వరూపం చూస్తారు సినిమాలో. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూజ్ బంప్ సీన్స్ ఎలివేషన్స్ అంటూ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఎక్కడ మైనస్ లేదన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వెల్ ముందు ఫైట్ అయితే మాత్రం గూజ్ బంప్స్ సీన్స్ అబ్బా, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పోలీస్ స్టేషన్ ఫైట్, అన్న యాక్టింగ్, క్రూరత్వం చాలా అంటే చాలా మీకు బయటపడతాయి. ఇంకా సీటు కూర్చొని యూజువల్ చేస్తూనే ఉంటారనమాట. ఎంత మల్టీప్లెక్స్ అయినా సరే గూజ్ బంప్స్ ఆ ఫైట్ వచ్చినప్పుడు అయితే మాత్రం. బట్ సెకండ్ హాఫ్ కూడా మనకి ఫ్యామిలీ పరంగా కొడుకు పిల్లవంటూ కొంచెం ఎమోషనల్ గా తీసుకెళ్లారు. బట్ అది బోరు కొట్టదు, కానీ సినిమా చూసినంతసేపు అయితే మనకి ఏమనిపించదు. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఎమోషన్ అంటే కొంచెం మాస్ ఫీల్డ్ కొంచెం తక్కువ ఉంది. సో ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ పెద్దగా ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ కెరియర్ ద బెస్ట్ మూవీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. మంచి కంటెంట్తో వచ్చాడు. సో సినిమా రాజమండ్రి ఒక గట్టు మీద వీళ్ళు అంటే గోదావరి బిడ్డలు అనమాట. సో స్టోరీ ఏంటంటే ఇసుక మాఫియా గురించి, ఒక ఎమ్మెల్యేల గురించి ఒకళ్ళు పోటీ పడడం. అసలు ఏంటి స్టోరీ ఏంటి ఇంటర్వెల్ దాకా ఏంటో అనుకున్నాం, కానీ పిఠాపురం గుర్తొచ్చింది. 4వ తారీఖు రిలీజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి పిఠాపురంకి లింక్ ఏంటంటే పాలిటిక్స్ సినిమా మొత్తం ఎమ్మెల్యేల గురించి. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలకి ఓటింగ్లకి మొన్న జరిగిన 13వ తారీఖు ఎలక్షన్స్కి ఈ ఓటింగ్ కౌంట్లకి ఇప్పటికీ ఎంత టెన్షన్ పడుతున్నామో ఈ సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే అనిపించింది. ఓకే బాగుంది సినిమా. సో మధ్యలో కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఈ విశ్వక్సేన్ గారు అంతకుముందు చేసిన సినిమాల కన్నా పర్ఫార్మర్గా చాలా బాగా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనుకోవాలి. అంటే స్టోరీ బట్టి అలా ఉందో తెలియదు, కానీ ఇందులో ఒక స్లాంగ్ అంటే చాలామంది ట్రైలర్ చూసి తెలంగాణ స్లాంగ్ ఉంది కదా ఆంధ్ర సినిమా పేరు పెట్టుకున్నారు అన్నారు, కానీ సినిమాలో అయితే మాత్రం ఆ స్లాంగ్ ఆ వెటకారం అవి బాగున్నాయి. సో ఎమ్మెల్యేగా గెలిచి ఏం సాధించాడు అంటే మనోడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏంటి తన స్టోరీ ఏంటని సినిమా చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఎంతో కాదు, ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. నిజమైన ఎమ్మెల్యే ఎవరో 4వ తారీఖు తెలుస్తుంది అనమాట. సో బాగుంది సినిమా, ఒక మంచి కంటెంట్. పర్ఫార్మెన్స్ అదే చెప్తున్నాగా, పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఇంతకుముందు యాటిట్యూడ్, తన బాడీ లాంగ్వేజ్, తన ఆ స్టైల్సే చూసాం, కానీ యాక్టింగ్ అసలు ఎప్పుడు చూడలేదు మనం. సో ఇందులో చాలా బాగా చేశాడు చెప్పాలంటే. బాగుంది మ్యూజిక్. ఆర్ఆర్ బాగా చంపేశాడు చెప్పాలంటే. అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన ఒక మంచి ఫ్యామిలీ, తను ఒక చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక అమ్మాయి అనమాట. ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్ లాంటిది అమ్మాయి. సో ఒకటేంటి చెప్పాలంటే ఇంటర్వెల్ ఒక ఫైట్ ఉంటుంది, శివాలెక్కిపోతుంది నిజంగా చెప్పాలంటే, పూనకాలు వస్తుంది. రాధిక పిచ్చెక్కిచ్చేస్తుంది జనాల్ని. అసలు రాధిక వస్తుందంటే చాలు తన చీర కట్టుకున్న పిచ్చెక్కిపోతుంది, ఏ డ్రెస్ వేసుకున్నా ఏ సినిమాలో ఉన్నా కూడా తనకంటూ ఒక గ్లామర్ రోల్ ఇంకా జనాల దృష్టిలో ఉండిపోయింది అన్నమాట రాధిక. సో ఓవరాల్గా చెప్పాలంటే రాధిక తన పాత్రకి న్యాయం చేసింది. సో మన డీజే టిల్లు రాధిక కాదు, కొంచెం పద్ధతిగా ఉంది రాధిక ఇందులో. సో బాగుంది సినిమా. ఓవరాల్గా చెప్పాలంటే ఓకే సినిమా అంతే. అంటే మరి సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ చూడడానికి బాగుంది. కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. గోదావరి మధ్యలో కొన్ని ఫైట్ సీన్లు వస్తాయి. టైగర్ అని ఫీల్ అనేది ఈ 4వ తారీఖు పాలిటిక్స్కి ఈ సినిమాకి లింక్ ఏంటో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. పార్ట్ అంత ఓపిక లేదు భయ్య, చాలు ఇది ఒకటి సరిపోద్ది.